హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, మనకి చూసుకున్నట్లయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే సల్మాన్ ఖాన్ పై అటాక్ జరిగినట్టు. అసలు ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు సార్? సల్మాన్ ఖాన్కి దేశం అంతా థ్రెట్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, 4-5 ఇయర్స్ నుంచి. అతను ఒకసారి ఒక షూట్లో ఒక డియర్ని చంపాడు కదా, లేడీ అంటారు కదా. అది జనరల్గా అది బయట పడకూడదు యాక్చువల్గాను. అది ఎగ్జిబిట్ అయిపోయింది బయటికి. ఫిల్మ్ షూట్ కాబట్టి ఎవడో చెప్పేశాడు, అప్పుడు అరెస్ట్ చేశారు. ఆ కేసు ఇప్పటికే ఎదుర్కొంటున్నాడు. ఆ బెయిల్లోనే ఉన్నాడు. యాక్చువల్గా సల్మాన్ ఖాన్ వాజ్ జైల్డ్, ఐ మీన్ పనిష్డ్ అనమాట. ఆ జైల్లో ఏదో ఫైన్ కట్టి మళ్ళీ షూట్ చేస్తున్నాడు అనమాట. షూటింగ్లో పాల్గొంటున్నాడు యాక్చువల్గాను. అదర్వైజ్ అతనికి ఈ లేడీని చంపడం అనే దానికి ఎగెయిన్స్ట్గా ఒక కమ్యూనిటీ ఉంది, బిషాన్ అంటారు దాన్ని. ఆ కమ్యూనిటీలో ఒకడు కాలేజ్ లెవెల్ నుంచి ఒక సీనియర్ అంటే ఒక లీడర్గా, ఒక సెన్సేషనల్గా ఉండే ఒక వ్యక్తి లారెన్స్ బిషాన్ అనే ఒక అబ్బాయి. అది కొంచెం సల్మాన్ ఖాన్ తోటి వైరం పెట్టుకుంటే పాపులర్ అవుతాం అనే ఉద్దేశం. మరి అప్పుడప్పుడు నేను క్రిమినల్ కాదంటాడు, బికాజ్ హీ హాజ్ డన్ దట్ మిస్టేక్ ఆఫ్ షూటింగ్ ఎ డియర్ అని నేను చేస్తున్నానని అతను 2-3 సార్లు అటెంప్ట్ చేశాడు. అరెస్ట్ అయ్యాడు కూడా. లారెన్స్ బిషాన్ అంటారు అతన్ని. మన వాళ్ళు తెలియకుండా, పేర్లు తెలియకపోతే తెలియకుండా ఉండాలి కదా. తెలిసిందే ఒక ఈ క్వశ్చన్ సంబంధించిన ఎవరో విష్ణు అంటుంది. లారెన్స్ విష్ణు ఏంటి? మామూలుగానే ఉండొచ్చు, ఉండకూడదని ఏం కాదు, కానీ క్రిస్టియన్ అది కలిసి ఉండొచ్చు. అటువంటి తప్పులు చేయకూడదు. పాపులర్ టీవీ ఛానల్లోనే చెప్తుంది యాక్చువల్గా. ఎవరేమన్నా చెప్పారేమో అని అడుగుతాం కదా, చూస్తాం కదా. యాక్చువల్గా ఇట్ ఈస్ బిషాన్, లారెన్స్ బిషాన్ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్. అతనికి వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ దిస్ షూటింగ్ దిస్ యానిమల్ అనమాట. అతను అది సాగుగా పెట్టుకుని ఇతని మీద 2-3 అటెంప్ట్ చేశారు. 4-5 నుంచి జరుగుతుంది. ఇలా కాకుండా మనకు తెలియని కొన్ని ఉంటాయి. కానీ ఇతనికి పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్స్ ఉన్నాయి. ఎక్కడికి ఇతనికైతే షారూక్ ఖాన్ కట్టి వాళ్ళు మోర్ ఫెరటిక్స్. ఇప్పుడు ఈ మధ్యన హిందూస్ కూడా అలా బయలుదేరారు. కానీ హిందూస్లో నిన్న మొన్న ఒక చిన్న వీడియో చూశాను. వాడు ఎవడో కాషాయ వస్త్రంలో ఉన్నవాడు, అంత అవసరం వాడికి, వాడు వెళ్ళి మాస్కులో కూర్చున్నాడు. అంటే బయటికి గెట్టేసి మళ్ళీ లోపల దిగొచ్చారు. చిన్న పల్లెటూరు అది. కావాలని షూట్ చేసి మేము హిందూ మళ్ళీ కలిసే ఉంటాం అని చిన్న రప్చర్ చేసి మళ్ళీ అదే చేశారు. కానీ ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. ఆ మాస్క్ వెళ్ళేటప్పుడు నేను కూడా కొంచెం దర్గా ఎక్కడో పెద్ద అజ్మీర్కి వెళ్ళాను. నేను అన్ని రిలీజియన్స్ రెస్పెక్ట్ చేస్తాను. వెళ్ళినప్పుడు అక్కడ దుస్తులు వేసుకుని ఐ ఎంజాయిడ్. వాళ్ళని అడిగి పర్మిషన్, మన ఇష్టం వచ్చినట్టు గాగుల్స్ పెట్టి వెళ్ళిపోయి మన టెంపుల్ ఎలాగో వెళ్ళొచ్చు. చర్చ్కి అయితే ఇంకా గొడవ లేదు, ఎంత స్మార్ట్గా స్మార్ట్గా వెళ్ళొచ్చు. సో ఒక ముస్లిం ఇస్లామిక్ సంబంధించిన మటుకు యూ హావ్ టు ఫాలో. అదేవిధంగా గోల్డెన్ టెంపుల్ పంజాబీస్ ఉంటుంది కదా, అక్కడ ఒకటి పైన కట్టుకోవాలి. గురుద్వారాకి వెళ్ళినప్పుడు, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను నేను యాక్చువల్గా. ఐ లవ్ టు గో సరదాగా, వాళ్ళ యొక్క కస్టమ్స్ కూడా. సో ఆ విధంగా పాపం ఇతను హిందూ మూవీస్లో చేసినప్పుడు ఇతనికి చాలా థ్రెట్స్ ఉన్నాయి. ఇస్లామిక్ సంబంధించిన గ్రూప్స్ అవి ఇంకా బయటికి చెప్పుకోవట్లేదు. ఈ బిషాన్, లారెన్స్ బిషాన్ అన్న అతను ఒక్కటే బయటకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా ఇతను వీళ్ళంతా, ఈ గ్రూప్ అంతా కూడా ఒక పంజాబీ సింగర్ని చంపేశారు. ఓకే, ఆ పంజాబీ సింగర్ కొంచెం ఎమోషనల్గా ఇది పాడేవాడు. సిద్ధు మూసేవాలే అని ఒక అతను ఇస్ ఎ వెరీ పాపులర్ సింగర్. అతను చంపేసిన గ్రూప్స్లో వీళ్ళందరూ ఉన్నారు. అతను చాలా పాపులర్ అయిపోతుంటే అతను కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి. అతను కాంగ్రెస్ కూడా కాంటెస్ట్ చేశాడు అనమాట. అతను చంపే ప్రాసెస్లో చాలామంది బయటపడ్డారు యాక్చువల్గా. ఆ గ్రూప్ కూడా దీనికి సంబంధం ఉందని. ఇప్పుడు ఇతని మీద బాగా వెల్దీ పర్సన్, మంచి ఫామ్ హౌస్లు ఉన్నాయి సల్మాన్కి యాక్చువల్గా. సో సల్మాన్ వాళ్ళ ఫాదర్ని కూడా బెదిరించారు ఒకసారి. సలీం జావేద్లో ఒక రైటర్ అంట, చాలా పాపులర్ రైటర్. సలీం జావేద్లో సలీం ఖాన్ గారు అనమాట. చాలా సూపర్ హిట్ మూవీస్ రాశారు ఇద్దరు పాతయి. సో మీరందరూ ఇంకా పుట్టి ఉంటారు అప్పుడు. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవన్నీ కూడా
చాలా చాలా హిట్ సినిమాలు చేసిన సలీం జావేద్. ఓకే. జావేద్ అన్న ఆయన ఎవరు, ఇప్పుడు జావేద్ అఖ్తర్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆ ఫాదర్. ఆయన విడిపోయి మళ్ళా సెకండ్ మ్యారేజ్ ఏదైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, షబానా ఆజ్మీని మళ్ళీ చేసుకున్నాడు ఆయన జావేద్. ఆయన ఇప్పుడు కూడా పాటలు రాస్తారు, బట్ ఈజ్ ఆల్సో ముస్లిం. సో అదేవిధంగా ఆయన పార్ట్నర్ అయిన సలీం ఖాన్ కొడుకు సల్మాన్ ఖాన్ అండి, బ్రదర్స్ అండి అనమాట. ఒక సిస్టర్ని కూడా పెంచుకున్నారు, రోడ్డు మీద దొరికిన సిస్టర్ని పెంచుకున్నారు. ఆ అమ్మాయికి కూడా చాలా మంచి లైఫ్ ఇచ్చారు. ఎప్పుడంటే వీళ్ళతో పాటు వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ఈజ్ అ గుడ్ పర్సన్ యాక్చువల్గాను. ఇదే ఇక్కడ ఇండియాలో దేని మీద గొడవ పెడతారు, ముస్లిం హిందూకి మధ్యన రిఫ్ట్ పెట్టా చూస్తూ ఉంటారు, బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కూడా. ఇతని మీద చాలా చాలా థ్రెట్స్ ఉన్నాయి. అంచేత ఇతనికి చాలా హై లెవెల్ బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంత సెక్యూరిటీ ఉంటుంది. షూటింగ్ కూడా చాలా న్యూసెన్స్గా ఉంటుంది ఎటువంటి వాళ్ళతో షూట్ చేయడం. ఏ పక్క నుంచి పోలీసు ఉండాలి, అవి ఉండాలి, మన సీనే తీస్తాం. అందుకనే అవుట్డోర్ క్యాన్సిల్ చేసి అవుట్డోర్ సెట్ వేసేస్తారు ఇప్పుడు. ప్లస్ విర్చువల్ షూటింగ్ వచ్చేసినాయి ఇప్పుడు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ టు ద రోడ్. ఎవడే పక్క నుంచి షూట్ చేస్తారో తెలియదు కదా, అదేం పర్లేదు. బికాజ్ ఇప్పుడు అవన్నీ సెట్లు వేసేస్తున్నారు బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్లతోటి, అండ్ ఆల్సో విర్చువల్ షూటింగ్ చేస్తున్నారు. ఇతని మీద ఇప్పుడు మరలా ఇతనే లారెన్స్ బిషాన్ అన్న అతనే 2-3 ఫ్రెండ్స్ లాగా లోపలికి వెళ్ళి చేసి పట్టేశారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు పాపులారిటీ కోసం చేస్తున్నారు. నిజంగా చంపాలనుకున్నప్పుడు ఎలిమెంట్ కాల్చేయాలి కదా. సో మరి అది ఎందుకు జరుగుతుందో, కాల్చడం అంత ఈజీ ఏం కాదు. యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ ప్రొఫెషనల్ గన్స్ అయి ఉండాలి. సో అదంత ఈజీ కాదు. కానీ ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉన్న ఫామ్ హౌస్కి ఎలా వెళ్తారు నాకు అర్థం. చాలా మంది ఉంటారు అక్కడ. అవును. సో ఇటువంటి సందర్భంలో ఇది పెద్ద న్యూస్ ఏం కాదు యాక్చువల్గాను. అది నాకు 4-5 రోజుల నుంచి పోతున్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఏదో థ్రెట్ ఉన్నట్టు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది కదా. బోత్ పోలీస్ కూడా ఉంటుంది, పెద్ద పోలీసు కూడా ఎక్స్ట్రా పే చేస్తారు వీళ్ళు యాక్చువల్గా. అండ్ ఆల్సో ఓన్ పీపుల్ ఉన్నారు, బికాజ్ వాళ్ళంతా దే ఈజ్ వెరీ రిచ్ ఫెలో సల్మాన్ ఖాన్. సో చిన్నది కాదు కదా, లోపలికి చాలా దూరం వెళ్ళాలి. మేము ఏదో సందర్భంలో అలా క్రాస్ అవుతూ ఒకసారి వేరే ఫామ్కి వెళ్తుంటూ చూశాను యాక్చువల్గా. ఇట్స్ వెరీ లోపలికంటూ వెళ్తే కానీ యూ డోంట్ గెట్ ద బిల్ట్ హౌస్ అనమాట. సో అటువంటి ఇదిలో ట్రై చేస్తూ ఉంటారు. ఇలాగ నిజంగా చంపే ఉద్దేశమా అనేది ఐ స్టిల్ డౌట్. కొంతమంది సెన్సేషనలైజ్ అవుతుంది కదా, సంచలనం జరిగితే దే విల్ బికమ్ వెరీ పాపులర్. సో దానికోసం కూడా చేయొచ్చు యాక్చువల్. కానీ ఇందులో కొంత నిజం ఉండొచ్చు. వాడు ఎప్పటి నుంచో వాడు కొంచెం స్మార్ట్ గాయ్, బిషాన్, లారెన్స్ బిషాన్, ఈ లుక్స్ గుడ్ ఆల్సో. సో దట్ ఫెలో ఈజ్ ఎయిమింగ్. ఏంటి ఆ ఒక్క డియర్ని చంపిన కారణం అనేది వెరీ సిల్లీ. అది ఎప్పుడే అయిపోయింది, దాని మీద శిక్ష పడింది, డబ్బులు కడుతున్నాడు, లక్షలు కడుతున్నాడు. అండ్ ఆల్సో ఫర్ లాయర్స్, మామూలు లాయర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కడుతున్నాడు. బట్ మళ్ళా ఇలాగా ఉండడం అనే దాని గురించి అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈజ్ నాట్ షూటింగ్ అవుట్డోర్ ఎట్ ఆల్. అవుట్డోర్ వెళ్ళినా కూడా ఫారిన్ కంట్రీలు కూడా షూట్ చేయొచ్చు. అసాసినేట్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. ఈ పెద్ద వాళ్ళని చంపేదాన్ని మర్డర్ అనకూడదు మనం, అసాసినేషన్ అనాలి. సంబడి ఈస్ ట్రైంగ్ టు అసాసినేట్ సల్మాన్ ఖాన్ అని అనాలన్నమాట. సో ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ, ఈజ్ అ సెలబ్రిటీ, ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెలబ్రిటీ ఇన్ ఇండియా. బట్ అదర్వైజ్ యాక్చువల్గా ఈజ్ అ నైస్ ఫెలో అట్ హార్ట్. బట్ ఫర్ ఈజ్ అఫైర్స్ ఉన్నా కూడా అప్పటికే అన్యాయం చేయలేదు. అప్పుడప్పుడు ఎమోషనల్గా అయ్యాడు, ఐశ్వర్యరాయ్ విషయంలోనూ అలాగ అయ్యాడు. ఈ వాజ్ ట్రైంగ్ టు వార్న్ సురేష్ ఓబ్రాయ్ సన్ వివేక్ ఓబ్రాయ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అటువంటివన్నీ బహిర్గతం అయిపోయి ఈజ్ లిటిల్ ఫ్రాంక్ అండ్ ఆల్సో కొంచెం ఎక్సెంట్రిక్ ఫెలో సల్మాన్ ఖాన్. ఈ డిడ్ంట్ మ్యారీ, దట్స్ వై ఈజ్ ఆల్రెడీ క్రాస్ 50. సో ఈ ఎంజాయ్స్ హిజ్ లైఫ్. అతనికి ఉన్న థ్రెట్ అల్లా ఇటు ఇస్లాంలో ఉన్న ముస్లిమ్స్ థ్రెట్ ఉంది, హిందూస్ ఉంది, పంజాబీస్ ఇప్పుడు వీళ్ళంతా. దట్ బిషాన్, లారెన్స్ బిషాన్ మస్ట్ బి ఫ్రమ్ ఢిల్లీ బేస్డ్ గాయ్ యాక్చువల్గా. సో అంతే, అందుకు బికాజ్ అతను మీద నిజంగా థ్రెట్ అండ్ నిజంగా చంపాలనే ఉద్దేశం ఉన్నా లేకపోయినా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ సాడ్ ఆల్సో. అలాగే అంతకాలం లైఫ్ ఉండదు కదా. ఇప్పుడు చూసిన 100 మందితో కూడా వెళ్తుంటే లైఫ్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళాడు, రియలీ వాంట్స్ టు గో టు వన్ కాంప్లెక్స్, ఉండదు. సో దట్ మే హ్యాపెన్ ఈవెన్ దుబాయ్ ఆల్సో. దుబాయ్లో కూడా ఉండలేండి, ఈజ్ వెరీ పాపులర్. హీ అండ్ సల్మాన్ ఖాన్ అండ్ షారూక్ ఖాన్, బాలీవుడ్ స్టార్స్ ఆర్ వెరీ పాపులర్. ఎస్పెషలీ సల్మాన్ ఖాన్ ఈజ్ వెరీ పాపులర్.
So I am very sorry for this. And it's an attempt by Lawrence Bishon. Okay. Thank you, sir.